ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. This is my special invitation for you. ఇక చివరిగా ఒక మాట, అది నీ స్టైల్లోనే చెప్తాను. రానా, వెళ్ళి రానా. దినేశాలు, ఈ ఫోటో ఏంటో సరికొత్త కలర్స్, సంథింగ్ సంథింగ్. బాయ్ వెంకీ. పద వెళ్దాం. ఏంటి మ్యాగీ ఇది? ఏం చేస్తున్నావు? అసలు నువ్వేంటి ఇలా చేయడం ఏంటి? నువ్వు ఇలా వెంకీ గాడితో రాసుకు పుసుకొని తిరగడం నాకు అసలు నచ్చలేదు. భద్రం, ఏంటిది? ఇదంతా నువ్విచ్చిన సలహానే కదా. నేను నిన్నే ఫాలో అవుతున్నాను. చూస్తూ ఉండు, త్వరలో నేను ఆ వెంకీని నా చుట్టూ తిప్పించుకుంటాను. అది కాదు మ్యాగీ, ఆ సినిమాలో అమ్మో ఇప్పుడు హీరోయిన్ హీరో లవ్ లో పడుతుందని చెప్తే మ్యాగీ నిజంగా వెంకీ గడి ప్రేమలో పడిపోతే, అమ్మో ఇప్పుడు నా మ్యాగీకి ఏం చెప్పకూడదు. నేను ఏదో ఒకటి చెప్పి మ్యాగీ మనసు మార్చేయాలి. ఏంటి భద్రం, సినిమాలో అని ఆపేశా? ఏంటి చెప్పు. అది సినిమాలో చేసినట్టు నువ్వు చేయడం ఏంటి? అసలు నీ రేంజ్ ఏంటి? నువ్వు ఆళ్లపాటి మ్యాగీవి, నీ స్టైల్లో నువ్వు వెంకీ గడికి బుద్ధి చెప్పాలి కానీ ఇంకెవరినో కాపీ కొట్టడం ఏంటి? అందుకే వద్దు, ఈ రూట్ వద్దు, క్యాన్సిల్, మార్చే ప్రసక్తే లేదు భద్రం. ఈ రూటే కరెక్ట్. నేను ఇదే ఫిక్స్ అయ్యాను. పద వెళ్దాం. అది కాదు మ్యాగీ, మ్యాగీ ఇదే ఫిక్స్ అయ్యావా? మరి నా పరిస్థితి ఏంటి మ్యాగీ? భద్రం రా. వస్తున్నా. విద్యా, విద్యా. అమ్మా, అన్నయ్య ఇంకా రాలేదమ్మా? ఇంకా రాలేదమ్మా. అమ్మా, అదిగో మాటల్లోనే వచ్చేసాడు. అమ్మా విద్య, ఇదిగోండి మీకోసం కొత్త బట్టలు తీసుకొచ్చాను. రేపు ఊళ్ళో జాతర కదా, పైగా నువ్వు అత్తారింటికి వెళ్లే రోజు. నా సెలక్షన్ ఎలా ఉందో చూసి చెప్పు. నీ సెలెక్షన్ ఎప్పుడు బాగుంటుందన్నయ్య. అమ్మా ఇచ్చాడు. వావ్ అన్నయ్య, సూపర్ గా ఉంది. అమ్మా, నీ చీర కూడా భలే ఉందమ్మా. వెంకీ, బట్టలు చాలా బాగున్నాయి నాన్న. ఆ కవర్ ఏంటన్నయ్య? ఇలా ఇవ్వు. అరే, ఇందులో కూడా డ్రెస్ ఉంది. అన్నయ్య, ఇది కూడా చాలా బాగుందన్నయ్య. ఎవరికన్నయ్య ఈ డ్రెస్? అది పద్దు కోసం. పద్దు కోసమా? అంటే మీకు తెచ్చి తనకు తీసుకురాకపోతే ఎలా అని. ఏంటమ్మా, ఏంటి విద్య అంతా ఆశ్చర్యపోతున్నారేంటి? మా కొరకు తెచ్చావంటే అమ్మా చెల్లి అని అర్థం ఉంది. మరి పద్దు కోసం తెచ్చావంటే ఏంటి అర్థం? అభిమానం. అవునమ్మా, పద్దు మన కోసం ఎంతో చేసిందే. తన జీవితంలో ఎన్నో కష్టాలు కన్నీళ్లు ఉన్నా ఏది మనకు కనబడినివ్వదు. ఈ ఇంటి మనిషిగా మనందరినీ తనవాళ్లుగా చూసుకుంటుంది. అసలు చెప్పాలంటే నా మటుకు పద్దు పరాయింటి ఆడపిల్ల కానే కాదు, ఖచ్చితంగా తను ఈ ఇంటి అమ్మాయి అనిపిస్తుంది. అవునమ్మా, బంధము బంధుత్వము రక్త సంబంధాలతోనే ముడిపడి ఉండాలని ఎవరమ్మా అన్నారు? పద్దుతో మనకు ఏర్పడిన ఈ బంధం కూడా అంత తక్కువేం కాదు కదా. అందుకేనమ్మా
మీతో సమానంగా తనను కూడా మన సొంత మనిషిలా చూస్తాను. అందుకే తన కోసం ఈ డ్రెస్ తీసుకొచ్చాను. సొంత మనిషిగా మనం తన్ని చూడ్డం ఏంటి నాన్న? పద్దు ఈ ఇంటి ఆడపిల్ల. ఈ మాట నా నోటితో నేనే బయట పెట్టాలని ఈ మనసెంత తపన పడ్డా ఏదో భయం నన్ను అడ్డుపడి ఆపుతూనే ఉంది. అమ్మా చూసావా అన్నయ్యకి పద్దు మీద ఎంత అభిమానం పుట్టేస్తుందో? ఇంతకీ నిజంగా ఈ అభిమానం అభిమానమేనా, ఇంకేమైనా కావచ్చా? బావా, నిన్న ఎలాగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్పలేదు. ఇవాళైనా వెంకీ బావకి నా మనసులో మాటని చెప్పేయాలి. నిన్ను రే బావా, ఏంటి మా మరదలు నిన్ను ఏడిపిస్తోందా? ఏమ్మా మరదలా, ఏంటి సంగతి? మా బావని ఎవరైనా ఏడిపిస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? బావా, నీ పక్కన నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. అబ్బో వచ్చిందండి వీర వనిత, హీరో గారిని కాపాడటానికి. అవును, ఏంటి ఈ కొత్త డ్రెస్సులు? రేపు జాతర కదా, అందుకే అన్నయ్య మా కోసం అంటే మా ఇద్దరి కోసం ఏరి కోరి స్పెషల్ గా తీసుకొచ్చాడు. ఓ అవునా, చాలా బాగున్నాయి. పదు ఇది. అన్నయ్య నువ్వు కొంచెం ఆగుతావా? అరే చెప్పు, నువ్వు తన కోసం. ఏం అవసరం లేదు, నువ్వసలు మాట కూడా మాట్లాడకూడదు. ఏంటి బావా, ఏంటిది? ఏ విద్య, బావనెందుకు చెప్పకుండా ఆపుతున్నావు? అది ఒక సర్ప్రైజ్. కానీ అది నీతో అప్పుడే చెప్పం కదా, ఎప్పుడైనా చెప్పాలి అనిపిస్తే అప్పుడు చూద్దాం. ఏ విద్య, సర్ప్రైజ్ అని చెప్పి అదేంటో చెప్పకపోతే ఎలా? విద్య, ఎందుకే పాపం పద్దున అలా ఆట పట్టిస్తావు? అలా చెప్పండి అత్తయ్య. బావా బావా బావా, అదేంటో చెప్పు బావా. అన్నయ్య నువ్వు చెప్తే నేను నీతో మాట్లాడను. హే, చెప్పకపోతే నేను కూడా నీతో మాట్లాడను. అన్నయ్య నీకు ఎవరంటే ఎక్కువ ఇష్టమో నువ్వు వాళ్ళ మాటే వినాలిప్పుడు. ఇదేం ట్విస్ట్? ఇదే ట్విస్ట్. విద్యానా పద్దునా? విద్య, నాకు నువ్వంటేనే ఇష్టం. అందుకేగా ఈ డ్రెస్ పద్దు కోసం తీసుకొచ్చినా ముందు నీకే ఈ డ్రెస్ ఇచ్చాను. చూసావా పద్దు, అన్నయ్యకి నేనంటేనే ఇష్టం. బావా, నా కోసం డ్రెస్ తెచ్చావా?